శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో నిండుకున్న చర్చీలు, క్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ గురించి వివరించిన సంఘ కాపరులు. 27వ తారీఖున జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్న జిల్లా యంత్రాంగం. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో సీనియర్ పాస్టర్ మరియు చైర్మన్ దోరపల్లి జాన్ అగస్టిన్ అధ్యక్షతన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సంఘంలోని వివిధ విభాగాల వారు ఆలపించిన ప్రత్యేక గీతాలు అందరినీ అలరించాయి. క్వైర్ బృందం ఆలపించిన భక్తి గీతాలతో ప్రార్థన ప్రారంభమైంది. తదుపరి పాస్టర్ డీజే అగస్టిన్ క్రీస్తు జన్మం విశిష్టత, క్రైస్తవ్యంలో చూపే ప్రేమ అనే వాక్య సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా విశేషంగా సంఘస్థులు చర్చికి తరలివచ్చారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచ మానవాళి కరోనా బారిన పడకుండా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో పాస్టర్లు ప్రసాదరావు, అషేర్పాల్, జాన్ కెన్నడీ, అనిల్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మదినం. ప్రతి ఒక్కరు ఎన్నో జన్మదినమో చెప్పాలా. ఇది 2021 జన్మదినం. యేసు ప్రభు లోకానికి వచ్చి 2021 సంవత్సరం అయింది. ఆయన వచ్చినప్పుడు కాలం 2 భాగాలు అయిపోయింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే లాటిన్లో ఏడి అంటారు. యానో డామిన్ అంటే మన ప్రభువు సంవత్సరం. కనుక 2021 అంటే అది ప్రభు సంవత్సరము. మరి ఆ యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆయన మానవులందరి కొరకు పరిశుద్ధుడిగా జీవించి కల్వరి శిలువలో మరణించినాడు ఆయన రక్తం గార్చి. ఎందుకంటే రక్తము చిందించి కూడా పాప క్షమాపణ లేదు. కనుక పరిశుద్ధ రక్తం చిందించాడు, చనిపోయాడు. ఆయన సమాధిలో ఉన్నాడు. ఆ సమాధి ఉంది యెరూషలేములో. ఆయన తిరిగి లేచి పరలోకానికి పోయాడు. యేసు ప్రభు మళ్ళీ వస్తున్నాడు. ఎంతమంది అయితే యేసు ప్రభుని తాను సొంత రక్షణ అంగీకరిస్తారో వారందరినీ పరలోకాన్ని తీసుకుపోతాడు. అక్కడ ఉండాలా. క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి అని. కాబట్టి వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు సంపాదించుకొని క్రీస్తుని కలిగి జీవించాలని, మంచి బిడ్డలుగా ఉండాలని, మీ అందరు క్షేమంగా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్. క్రిస్మస్ సందర్భంగా జేఎంబీసీ చర్చి తరఫున మరి సంఘస్థులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మనం సంఘం తరఫున. మరి ఇక్కడ చేరి క్రిస్మస్ను ఇంత ఘనంగా, ఇంత సంతోషంగా సంఘము ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుని మరి దేవదేవునికి వందనాలు అర్పించుకుంటున్నాము. మరి 2 సంవత్సరాల నుంచి మనం దూరమైనటువంటి ఈ ఆనందాన్ని, ఈ క్రీస్తు జన్మదిన వేడుకలను మనందరం ఈ విధంగా జరుపుకొనుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరి ఒకసారి దేవదేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అర్పించుకుంటున్నాము. సంఘస్థులందరూ ఆనందంతో మరి సంతోషంతో నూతన సంవత్సరము కూడా ఈ విధంగా మొత్తము క్రీస్తు నామముని స్మరించుకుంటూ మరి స్తుతిస్తూ అందరము కూడుకొని సంఘంలో అందరము జతపరచబడి ఆ సంఘం అంతటిని మరి ఏకం చేసిన దేవునికి వందనాలు అర్పించుకుంటూ మరి ఈ విధంగా మరి అందరము కూడా మరి సంఘము కమిటీ వారు, మనగ్న కుమార్ గారు, అరుణ గారు, చైర్మన్ గారు, స్వరూప్ కుమార్ గారు, కమిటీ 13 మంది ఎంతో మరి వైభవంగా మరి సందర్భాన్ని జరిపించినందుకు మరి సంఘ పెద్దలకు, సంఘం అంతటికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఒకసారి దేవునికి వందనాలు అర్పించుకుంటూ మరి సంఘం తరపున మరి జనమందరికీ శుభం తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
జేఎంబీ సంఘ సభ్యులకు, ఒంగోలు ప్రజలకు అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినము మనకి క్రీస్తు పుట్టినందుకు మనకి లోకానికి వెలుగు, రక్షణ వచ్చింది. మరి ఆయన వెలుగులో మనమందరం నడిచి ఆయన నేర్పిన క్షమ, దయ, ప్రేమ, కరుణ కలిగి జీవించాలని సంఘం తరపున, అందరి తరపున, కమిటీ వారి తరపున, సంఘ కాపురుల తరపున కోరుకుంటున్నాను. ఈ సుదినాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా చక్కగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో బుధవారం ఎర్రగొండపాలెంలో మంత్రి సురేష్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కలిసి పర్యటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుమార్తె శ్రీశ్రీ సిద్ధార్థుల వివాహం ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లో జరగగా రిసెప్షన్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ఎర్రగొండపాలెంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభావేదిక, విఐపి గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం, రిసెప్షన్ జరిగే వేదిక పరిశీలించారు. పటిష్ట బందోబస్తు నిర్వహణపై మంత్రి కలెక్టర్తో చర్చించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రావడం సంతోషకరమన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతోనే వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారిక సమాచారం రావడంతో పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సభా ప్రాంగణం వద్ద రహదారుల మరమ్మతులు, భూమి చదును వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కె కృష్ణవేణి, పిఆర్ఎస్ఈ కొండయ్య, ఆర్ఎన్బి ఎస్ఈ విజయరత్నం, మార్కాపురం ఆర్డీఓ కె లక్ష్మీ శివజ్యోతి, తహసీల్దార్ వీరయ్య, ఎంపీడీఓ సాయి కుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కరోనా తగ్గిన తర్వాత, కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కుటుంబ సభ్యుల వివాహంకి మరి ముఖ్యమంత్రి గారు హాజరు కావడం, ముఖ్యంగా ఆ యొక్క నూతన వధువులను ఆచరించడం ఎంతో శుభ సూచకంగా అందరూ భావిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్న సమయంలో మేము కూడా 27వ తారీఖున ముఖ్యమంత్రి గారి రాక కోసం మొత్తం ప్రకాశం జిల్లా అంతా వెహికల్తో దర్శిస్తాము. 27వ తేదీ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి డాక్టర్ మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాబోతున్నారు. అట్లా సీఎం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ సీఎం గారు ఇప్పుడు కూడా ఏ జిల్లాలో వచ్చినా ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక ఎస్ఓపి ఉంది, ఇది ఫాలో కావాలి. హెలిప్యాడ్ ఎక్కడ ఉండాలి, రిసెప్షన్ ఎక్కడ ఉండాలి, తర్వాత అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ ఏఎస్ఎల్ కూడా చేస్తాము పోలీస్ సహకారంతో. ఇవన్నీ కూడా జరిగిపోతుంది. సో యాజ్ పర్ ఎస్ఓపి 1 వీక్ ముందు కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఈరోజు రావడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా అందుబాటులో ఉండడం వల్ల మాకు కూడా కొద్ది అవకాశం వచ్చింది. అర్థం చేసుకున్నాము. ఆర్ఎన్బి, పిఆర్, మున్సిపల్, పంచాయత్, తర్వాత లోకల్ రెవెన్యూ, డెవలప్మెంటల్ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన ఒక ఎస్ఓపి ప్రకారం అన్నీ చేయాల్సి వస్తుంది. ఫైర్ సేఫ్టీ సంబంధించి, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ అన్ని విధంగా చర్య తీసుకోవాలి. సో మళ్ళీ జిల్లా స్థాయిలో రివ్యూ పెట్టుకొని వచ్చే 1 డే 2 డే ముందు ఏఎస్ఎల్ చేసుకొని అన్ని విధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాము. ఇక్కడ చూడడం జరిగింది. ఓపెన్ ఏరియా కూడా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉండవు. లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ విధంగా అన్ని విధంగా చర్య తీసుకోబోతున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు కూడా అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సలహాలు, సూచనలు మా దగ్గర నుంచి ఏదైనా ఉంటే, మంత్రి గారి దగ్గర నుంచి ఉంటే సీఎం గారితో చర్చించడానికి కూడా అవకాశం. రామనగర్ 14వ లైన్లోని నాజరేన్ బ్యాప్టిస్ట్ సంఘంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వ్యవస్థాపకులు శ్రీమతి కమలా వెస్లీ అధ్యక్షతన కార్యక్రమాలు ఆద్యంతం దేవునికి మహిమకరంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్రదర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో క్వైర్ బృందం ఆలపించిన భక్తి గీతాలు వీణులు విందు చేశాయి. తదుపరి పాస్టర్ రెవరెండ్ ఫిలిప్ కులదీప్ క్రీస్తు జన్మం గురించి, క్రీస్తు యొక్క విశిష్టతను, ఆయన చాటిన ప్రేమను గురించి వాక్యోపదేశం చేశారు. క్రీస్తు మార్గం అనుసరణీయం, ప్రపంచ మానవాళికి అది స్ఫూర్తిదాయకమనే వాక్యాన్ని అందించారు. తదుపరి చిన్నారుల గీతాలాపన, ప్రత్యేక నృత్యాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఆటల్లో పాల్గొని గెలుపొందిన చిన్నారులకు బహుమతి ప్రదానం శ్రీమతి కమలా వెస్లీ చేతుల మీదుగా అందించారు. తరువాత కేక్ కట్ చేసి సంఘస్థులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు లియో, శివ, రాజశేఖర్, రవి, పాస్టర్ ఎలీషా, యవనస్తులు, స్త్రీలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. విశ్వాసంలో బలపరచండి,
నేను 31వ తేదీ బ్యాప్టిజంకి సిద్ధపడటానికి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ సహాయం అనుగ్రహించండి. అని కుటుంబం అంతటి మెండుగా ఆశీర్వదించమని మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరం కలుసుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ ఇది రాయండి. హారిక సత్య మౌనిక ఒకటే పేరు కలది. తర్వాత కే అంజలి ఎన్ రమ్య. యూత్ మీటింగ్ సాటర్డే 7 o'clock ఉంటుంది ఈవినింగ్. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగలిగితే మీరందరూ ఆ జూమ్లో మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అనుకున్నారా? చెప్తే నాకు ఒక్క నాజరీన్ బ్యాప్టిస్ట్ సంఘ తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఇప్పుడు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జయకరంగా మహంకరంగా మనందరి దీవెనకరంగా జరగడానికి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా దేవుడు ఈ సంఘ పరిచర్యను విస్తృతం చేయాలని, అనేకులను ప్రభు మార్గంలోనికి రాణించాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ నాజరీన్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓల్డ్ మార్కెట్ సెంటర్లోని సెయింట్ థెరిస్సా చర్చి నందు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ క్వైర్ బృందం ఆలపించిన యేసు ప్రభుని గీతాలు భక్తుల్లో ప్రశాంతతని నింపాయి. అనంతరం ధ్యానంలో భాగంగా చర్చి ఫాదర్ క్రీస్తు పుట్టుక ఆవశ్యకతను తెలిపారు. ఈ సందర్భంగా పాప ప్రక్షాళనకు దైవ కుమారుడు ఏ విధంగా ఈ లోకానికి విచ్చేశాడు, యేసు ప్రభు చేసిన సేవలు మహత్కార్యాలు వివరంగా చెప్పారు. అలాగే మనుష్యులకు ప్రభువు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొని క్రీస్తు ప్రేమను కనపరిచారు. మీరందరూ దీనిని తీసుకొని అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోసెఫ్ గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేలియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగాను. అందులో పేర్లు రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తన పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళాను.
పునీత యోహాను గారి స్వార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను అని మనం చదువుతున్నాం. ఈనాటి మొదటి పట్టణంలో కూడా చీకటిలో నివసించు ప్రజలు గొప్ప వెలుగును గాంచిని అని కూడా మనం చదువుతున్నాం. అలాగే 10వ అధ్యాయము యోహాను స్వార్త 10వ వచనములో నేను జీవమిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చేదని అని అంటారు. కాబట్టి జీవము వెలుగాయను. ఆ వెలుగుకు గుర్తుగా ఉన్నటువంటి ఈ కొవ్వొత్తి ఆకారంలో ఈరోజు మనం పశువుల కొట్టము చూస్తున్నాం. మానవుడు తన జీవితంలో ఎన్నో విషయాలు సాధించి ఉన్నాడు. కానీ ఇంతవరకు ఎవరు కూడా, ఏ సైంటిస్ట్ కూడా ఒక చిన్న జీవిని కూడా సృష్టించి ఎరుగడు. సృష్టికర్త మాత్రమే జీవిని సృష్టించగలరు, కానీ ఏ మానవుడు కూడా సృష్టింపలేడు. సృష్టింపబడి ఉన్నటువంటి జీవాన్ని తారుమారు చేయగలడేమో కానీ కొత్తగా ఒక్క జీవిని కూడా సృష్టించలేడు. ఈరోజు జీవం అన్నటువంటి మాట వేరు వేరు అర్థాల్లో వాడబడుతుంది. బైబిల్ గ్రంథంలో 770 సార్లు ఈ మాట జీవం అనే మాట వాడబడి ఉన్నది. నీకు ఆమోదయోగ్యముగా ఉండును గాక. మానవ మాత్రమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతన్ని పోలి ఉందుముగాక. సర్వదా నీతో జీవించు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని, ఇది మతతత్వ ప్రభుత్వం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సహా ఇన్ఛార్జి సునీల్ థియోదర్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్వంతగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసే సత్తా లేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వంత పార్టీ కార్యకర్తలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు దాడులకు దిగుతున్నారన్నారు. ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేయడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో స్వంత పార్టీ కార్యకర్తలకే లేని రక్షణ ప్రతిపక్షాలకు ఎక్కడ లభిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. భూ కబ్జాలు పెరిగిపోయాయని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా భూమి లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. While allowing religious convergence, while cheating people, Chief Minister Jagan Mohan Reddy Garu is sponsoring religious convergence. Never in the history of our country, churches are being paid for constructions. Official tender is coming out from government side for building of churches. Where is secularism in this country? Where is secularism? This is a communal government. This is a communal government. They are giving funds for building wall, protection wall to churches. 3 crore, 4 crore per church. What is happening? Salary is being given to pastors, where there is no absolute data of pastors with government. And when there is no data, then village volunteers, the YSRCP
cadre which is being paid by state government, illegally paid by government, because there is no system, such a system in constitution, to appoint all party cadre as government messengers, paying from government treasury, going to people, telling about government schemes, and not only telling about government schemes, conducting some surveys, and then threatening the opposition people, threatening the opposition voters, and telling that if you vote this party, then the government schemes will be stopped. Almost all scheduled caste MLAs elected in the name of YSRCP, majority of them are Christians. Majority of them today evening you will see that they are joining masses. We don't have any problem in joining masses. We have problem in cheating into people. You should not cheat people. If you are a Christian, say proudly, yes, we are Christians. What is wrong in that? But telling that we are scheduled caste means Hindus, taking benefit constitutionally given to Hindu scheduled caste, and going to church and converting people is a fraud, and that is why this government is a fraud government. This government is a cheater government, and this is totally unacceptable to Bharatiya Janata Party. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని వివిధ చర్చ్ సంఘాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలు ఇప్పుడు మీరు వీక్షిస్తారు. Merry Christmas. Happy Christmas. Merry Christmas. అదే నువ్వు చెప్పాలా ప్రపంచంలో పేరు దగ్గ ప్రపంచంలో ఎక్కువ మంది అభిలాషించి ఆశించి ముందుకు నడిచేటువంటి క్రైస్తవుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు గారు జన్మదిన సందర్భం ఈరోజు క్రిస్మస్. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ యేసు పునరుద్ధానం తర్వాత ఆయన చూపించినటువంటి నడవడిక, ఆయన చూపించినటువంటి ప్రేమతత్వం, ఆయన చూపించినటువంటి గొప్ప ఆశీస్సులు, విలువైనటువంటి సమాజ స్థాపనలో మానవాళికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా ఒంగోలులో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. మంత్రి బాలినేని వాసు గారు, వారి అబ్బాయి ప్రణీత్ బాబు గారి సారథ్యంలో జరిగినటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు చాలా అద్భుతంగా జరిగాయి. ఏదో దూరం నుంచి చూస్తుంటే మంత్రి గారి కొడుకు అనుకుంటారు కానీ చెప్తుంటారు, కానీ ఎంతోమంది మంత్రి గారులు ఉన్నారు, మంత్రి గారికి కొడుకులు ఉన్నారు, వారి వారసులు ఉన్నారు. అందరూ మీడియాల్లోనూ సోషల్ మీడియాల్లోనూ ప్రచార సాధనాల్లోనూ ఫ్లెక్సీలోనూ కనపడతారు, కానీ ప్రణీత్ గారు మాత్రం ప్రజల్లో కనపడుతున్నాడు. కాబట్టి అతని నడవడిక, అతని క్రమశిక్షణ, అతని యొక్క వ్యూహ ప్రతివ్యూహాలు కూడా ప్రకాశం జిల్లాకు అదేవిధంగా ఒంగోలు పట్టణ ప్రజలకు కూడా భవిష్యత్తులో మార్గదర్శిగా ఉంటారని మేమందరం ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవులందరికీ పేరు పేరున ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడిచ్చినటువంటి ఆ ఆశీస్సులతో, ఆయన చూపించినటువంటి నడవడికతో, ఆయన మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప ప్రేమ, తాత్పర్యత, వాక్యులత ఇవన్నిటినీ మనం తీసుకొని ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రజలందరికీ ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి గమనించండి, దేవుడి లోకంలో అసలు ఇది గర్భం తెలుసు. ఎందుకంటే నువ్వు విన్నాను ఎదురు చూస్తున్నటువంటి నువ్వు దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నావు అని నీకు వచ్చింది. ప్రభు దాస్తున్నాను నీ మాట తప్పున జరుగుతుందా. ఏసాడు కూడా తను ఆలోచించుకుంటున్నాడు, ఎట్లా చేయాలా, ఏం చేయాలా.
మనం కూడా మన జీవితాన్ని ఇప్పుడు ఆలోచన చేసుకుంటా ఉంటాం. ఎట్లా ఈ జీవితం కదా, ఎట్లా ఈ యొక్క లోకంలో మనం జీవించడము, మనకి ఆస్తి లేదే, లేకపోతే అంతస్తు లేదే, అనుకున్న జరగట్లేదే అని మనం కూడా చాలా రకాలుగా మనం ఈ లోకంలో మనం అనేక రకాలుగా అనుకుంటా ఉంటాం. అవునా? సంవత్సరం వెళ్ళినప్పుడు దేవుడు తన కుమారుడిని సంవత్సరం రెడీ చేసే దేవుడు అంటే కాలం సంపూర్ణమైంది. ఇక లోకంలోకి మానవ పరంగా వెళ్ళి మనుషుల కోసము రికార్డులో సెలెక్టెడ్ పీపుల్ అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. తీసుకున్న వాళ్ళు చూసుకోండి, దయచేసి చూసుకొని చేద్దాం. మనం తీసుకొని చేద్దాం. గొప్ప దేవుడు ఆయన, దేవుడిని పిలుచున్న దేవుడు, మాట్లాడుతున్న దేవ, ఇదిగో తండ్రి సమాధానకర్తమైన ఆయన. అన్నగారు ఒక్క నిమిషం, పాస్టర్ గారు చిన్నాడా రే ఇస్తారు అరవబాకట్ ఏమన్నా ఒకటి ఇంకో అన్న ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. వాడు పెద్ద పిల్లవాడు, రాడి. వెరీ గుడ్. ఓకే బాగా నొప్పి ఉండు. అమ్మాయి పడి చట్టండి. నాగులపల్లిపాడు మండలం ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చదలవాడ కేశినేని వారిపాలెం ఎంపీటీసీనిగా నన్ను జనసేన పార్టీ తరఫున గెలిపించినందుకు చదలవాడ ప్రజలకు, కేశినేని వారి ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా నన్ను గెలిపించినందుకు, నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు చదలవాడ కేశినేని వారి అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మన మండలంలోని నాలుపాడు మండలంలోని విలేకరులకి చిన్న సన్మానం చేయదలుచుకొని ఈ కార్యక్రమం పెట్టుకొని ముందుగా నేడు చదలవాడ గ్రామంలో ఎంపీటీసీగా గెలుపొందిన శివకృష్ణ గారు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. దీనిలో భాగంగా నేడు పత్రికా విలేకరులకి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. గెలిచిన దగ్గర నుంచి మన శివకృష్ణ గారు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా కూడా చాలా సొంత నిధులతో చేస్తూ ఉన్నారు. మీ తరపున కూడా మాకు చిన్న సపోర్ట్, హోప్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. విలేకరులందరికీ ముందుగా మా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.